వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సంపదనిచ్చే నీచ స్థాన బృహస్పతి అనే అంశం. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి అంటే గురు భగవానుడు మకర రాశిలో ఉన్నప్పుడు నీచ స్థితిని పొందుతాడు. సహజంగానే నీచ స్థితి అంటే బలహీనమైనదిగా భావిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నీచ స్థితిని పొందిన గురువు అపారమైన సంపదను, రాజయోగాన్నిచ్చే అవకాశం ఉంది. దీనికి గల సూక్ష్మ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా గురు భగవానుడు కేంద్ర స్థానాలనబడే లగ్నం, 4వ భావం మరియు 10వ భావంలో నీచ స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఎటువంటి హాని జరగదు. ఈ రూల్ అనేది 3 లగ్నాలకు వర్తిస్తుంది. ఒకటి మకర లగ్న జాతకులకు. లగ్నంలోనే గురువు నీచ స్థితిని పొందినప్పుడు అది లగ్న భావం కనుక దిగ్బలాన్ని పొంది మరింత బలపడతాడు. మేషలగ్న జాతకులకు 10వ స్థానంలో నీచ స్థితిని పొందినప్పుడు భాగ్యాధిపతి 10వ స్థానంలో ఉన్నప్పుడు ధర్మ కర్మాధిపతి యోగాన్ని యాక్టివేట్ చేసి ఐశ్వర్య, ఆర్థిక ప్రయోజనాలనిచ్చే సామర్థ్యాన్ని పొందుతారు. ఆ తరువాత తులాలగ్న జాతకులకు 4వ స్థానంలో నీచ స్థితిని పొందితే 3, 6 అనే 2 అశుభ స్థానాలకు అధిపతి అయిన గురువు నీచ స్థితిని పొందడం వల్ల సంపదను ఏర్పరిచే సామర్థ్యాన్ని పొందుతాడు. సో ఈ 3 లగ్నాల వాళ్లకు 1, 4, 10 స్థానాల్లో గురువు నీచ స్థితిలో ఉంటే సంపద, ఆస్తులను సంపాదించడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఇది ఒక విధి. తర్వాత ఈ నీచ స్థితిలో ఉన్న గురువుకు ఏదో ఒక విధంగా కుజుడితో సంబంధం ఏర్పడితే గొప్ప సంపదను సంపాదించే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఉదాహరణకు ఏదో ఒక లగ్నంలో జన్మించి మకరంలో గురువు నీచ స్థితిలో ఉండి కుజ వీక్షణ పొందితే, అంటే మిథునంలో ఉండి వీక్షించిన, కర్కాటకంలో ఉండి కుజుడు వీక్షించిన, తులలో ఉండి కుజుడు వీక్షించిన అపారమైన సంపదను, రాజయోగాన్నిచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మకరంలో ఉచ్చస్థితిని పొందే కుజుడు స్వంత రాశిలో ఉన్న మూల త్రికోణ స్థానంలో ఉన్న ఆర్థికంగా ఎటువంటి లోటును కలుగజేయడు. ఇది ఒక విధి. ఆ తరువాత చంద్రుడు ఏదో ఒక విధంగా గురువుకు కేంద్ర రాశులకు అధిపతి అయితే ఆటోమేటిక్గా సంపద చేరుతుంది. ఉదాహరణకు మకర రాశిలో గురువు నీచ స్థితిలో ఉండగా మీరు జన్మించినట్లయితే మీరు మకర రాశి కానీ, మేషరాశి కానీ, కర్కాటక రాశి కానీ, తులారాశి కానీ అయితే పైన చెప్పిన రూల్ అప్లై అవుతుంది. ఇందులో మొదటి తరహా యోగం గురువుకు కేంద్ర స్థానాల్లో లగ్నం అమరడం, అంటే మకర లగ్నం, మేషలగ్నం మరియు తులా లగ్నానికి గురు భగవానుని నీచ స్థితి ఎలాంటి హాని కలిగించదు. అలాగే కుజుడి సంబంధం, కుజుడు స్వంత రాశి, మూల త్రికోణ బలం, ఉచ్చస్థితి మరియు చంద్రుని సంబంధం. గురువుకు కేంద్ర స్థానాల్లో చంద్రుడు అమరి ఉండడం వలన సంపదను కూడబెట్టుకోవడానికి అద్భుతమైన ఏర్పాటు లభిస్తుంది. ఆ తరువాత గురు భగవానునికి స్థానమిచ్చిన శని భగవానుడు స్వంత రాశి లేదా ఉచ్చస్థితిలో ఉంటే ఆటోమేటిక్గా గురువుకు నీచ భంగం ఏర్పడుతుంది. అప్పుడు అనేక విధాలుగా కాలపురుషుని భాగ్యాధిపతి, ధనకారకుడు, సహజ శుభగ్రహమైన గురువు నీచ స్థితిని మార్చుకోగల సామర్థ్యం సహజంగానే ఉండడం వల్ల జాతకుడు పరోక్షంగా సంపదను కూడబెట్టడంలో సహాయపడతారనేది వాస్తవం. ఇంకొక సూక్ష్మ విషయం, ఒక గ్రహం
వక్రగతిలో ఉన్నప్పుడు అనూహ్య ఫలితాలనిస్తుంది. ఆ కోవలో నీచ స్థితిలో ఉన్న గురువు వక్రం చెందితే ఆయన ఉచ్చస్థితికి సమానమైన ఫలితాలనిస్తాడని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. ఇది విశేషమైన ధనయోగాన్ని కలిగిస్తుందని పేర్కొంటారు. వక్ర గురువు ఖచ్చితంగా సంపదను ఇస్తాడు, కానీ అది ప్రయత్నం, నిరీక్షణ, విజయం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నీచంలో ఉన్న గురువు వక్రం చెందితే అది పేదరికం నుండి ఐశ్వర్యం వైపుకు నడిపించే ఒక గొప్ప మలుపు అవుతుంది. ఇది గురు భగవానునికి మాత్రమే కాకుండా అన్ని గ్రహాలకు కూడా వర్తిస్తుంది. నీచ స్థితిలో ఉన్న గ్రహాలిచ్చే సంపద సాధారణంగా ఒక పోరాటం మరియు కష్టం తరువాతే వస్తుంది. అవి మిమ్మల్ని రాటుదేల్చి ఆ తరువాతే రాజయోగాన్నిస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.